వివేక హత్య కేసులో రాజకీయ నిర్ణయమేక చట్టబద్ధమైన పని అయిపోయిందని నేను ఎప్పుడో ప్రస్తావించాను. అవినాష్ రెడ్డిని అప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సదరు రామ్ సింగ్ని విచారణాధికారిగా తీసేయడం, చివరికి ఆ విచారణ టీంలో కూడా ఉండటానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. అట్లాగే అవినాష్ని అరెస్ట్ చేయొద్దు, ఈవెన్ ఒకవేళ అరెస్ట్ చేయాలి అనుకుంటే ఇమ్మీడియట్ బెయిల్ ఇచ్చేయమని చెప్పి సిబిఐని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతనే బెయిల్ వచ్చింది. అప్పుడే ఆ కేసు అనేటటువంటి దాంట్లో ఉన్న వాల్యూ ఎంత అనేది తెలిసిపోయింది. సుధా సింగ్ ఇచ్చినటువంటి నివేదిక, రామ్ సింగ్ దాన్ని మార్చి రాజకీయంగా తీసుకురావాలనుకున్నటువంటి ప్రయత్నంలో ఉన్న తేడా అదే. ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ మొదటి నుంచి విచారించాలంటూ ఆయన కుమార్తె, తనతో పాటుగా ఇప్పుడు మొన్న సిబిఐ ఏదైతే ఈ బెయిల్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో అడిగినటువంటి సందర్భంలో సిబిఐ ఇంకా ఏమైనా విచారిస్తారా, ఇంకా వీళ్ళని ఎట్లాగే ఉంచాలా అని అడిగినటువంటి సందర్భంలో అప్పుడు అనగా తేల్చాలి. ఇప్పటికీ 3 వాయిదాలైనా ఇంకా వాయిదాలు కోరుతోంది సిబిఐ. అంటే పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీదన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ చేత ఇంకా దర్యాప్తు చేయించి అవినాష్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపించాలన్న సునీత కోరిక తీరుస్తారా, లేకపోతే కనుక సిబిఐకి వాళ్ళ పని వాళ్ళది ఎంతవరకు అయిందన్నటువంటి దాని మీద తేలుస్తారన్నది చూడాలి. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సిబిఐ విజ్ఞప్తితో కేసును సుప్రీంకోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా, నిందితుల కస్టోడియల్ విచారణ చేయాలా వద్దా, నిందితులు ఎంతమంది బెయిల్ రద్దు చేయాలో తెలియజేయాలని ప్రతి అంశానికి సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది. అయితే మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేషన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఎదుటి కేసు విచారణకు వస్తాయి. అఫిడవిట్ దాఖలు చేయడానికి ఇంకా టైం కావాలని సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కేసును సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 2 గంటలకు విచారిస్తామని చెప్పింది.